పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు జవహర్పేటలోని శ్రీ రాజరాజేశ్వరి సహిత శ్రీ మార్కండేశ్వర స్వామివారి దేవస్థానం నందు దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా వేద మంత్రోచ్చరణల మధ్య దక్షిణామూర్తి విగ్రహాన్ని నూతనంగా నిర్మించిన మండపంలో ప్రతిష్ఠించారు. అటు పిదప మండపంపై శిఖర స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గొంట్ల గణపతి దంపతులు, కాకర్ల రాజరాజేశ్వరి, ఆకివీడు మార్కెట్ కమిటీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జామి హైమావతి, కౌన్సిలర్లు గేదెల అప్పారావు, పడాల శ్రీనివాసరెడ్డి, చింతా ఆదిశేషు, మన్నే పోతురాజు దంపతులు, ఊడిగ శ్రీనివాసరావు, పరసా సత్యబాబు, గొంట్ల కృష్ణమూర్తి, మోరా జ్యోతిరెడ్డి తదితర భక్తులు పాల్గొన్నారు. సర్వలోకానాం భేషజయో భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః అన్నారు వేదాలు. మరి ఈ విశ్వానికి గురువైనటువంటి దక్షిణామూర్తి, మేధో దక్షిణామూర్తి స్వామివారు ఈరోజు ఆకివీడు దుంపగడప రైల్వే గేట్ వద్ద వేయించేసి ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి సహిత మార్కండేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు ప్రతిష్ఠ కాబోతున్నారు. మరి 4 వేదాలకు అజ్ఞాన రాక్షసుణ్ణి తన కాళ్ళ కింద అదింపెట్టి 4 వేదాలకు వేద పురుషులుగా మరి ఉపదేశం చేసినటువంటి విశ్వగురువు దక్షిణామూర్తి స్వామివారు. ఎవరైనా విద్యార్థులు ఒక్క 10 నిమిషాల పాటు తదేక దృష్టితో దక్షిణామూర్తిని చూసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి యొక్క విద్యను పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉందని వేదాలు ఘోషిస్తున్నాయి. మరి అటువంటి గొప్ప మూర్తిని మరి ఎక్కడో కాళహస్తిలో దక్షిణామూర్తి వారిని చూస్తున్నాం. మరి ఆ తర్వాత ఇక్కడ మన చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు ఈ యొక్క పుష్కరిణిలో మండపాన్ని నిర్మించి దాతల సహాయంతో ఈ యొక్క దక్షిణామూర్తి స్వామివారిని ప్రతిష్ఠ చేయటం జరుగుతుంది. మరి ఈ యొక్క దక్షిణామూర్తి స్వామివారిని నిత్యం ఆరాధించే వారికి జ్ఞానవృద్ధి, అలాగే తద్వారా ఐశ్వర్యవృద్ధి కూడా జరుగుతుందనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. ప్రత్యేకించి విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఎవరైనా సరే మరి ఈ యొక్క దక్షిణామూర్తిని సేవించి మరి తరించవలసిందిగా, అలాగే ఈ యొక్క దక్షిణామూర్తి ప్రతిష్టలో పాల్గొన్న అందరికీ కూడా మరి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువులకే ఆది గురువు అయినటువంటి వేద పురుషులు శ్రీ మేధా దక్షిణామూర్తి వారు. వీరు కాళహస్తి ఇతర ప్రదేశాల్లో ఉన్నారు తప్ప ఇటు చుట్టుపక్కల ఎక్కడా కూడా మేధా దక్షిణామూర్తి ఆలయం లేదు. అయితే ఈ రాజరాజేశ్వరి సహిత మార్కండేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉత్తరం వైపున ఉండేటువంటి పుష్కరిణిలో ఈరోజు ఈ దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహిస్తున్నాము. దక్షిణామూర్తిని కొలిచినటువంటి విద్య, ఆరోగ్యము, సంతానము, సౌభాగ్యము అన్నీ కూడా కలుగుతాయి. అంతేకాకుండా శని మహాదశ జరుగుతున్నప్పుడు కానీ, గురువు బలహీన పడినప్పుడు కానీ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో ఆయన యొక్క మౌనంగా చూసినటువంటి చూపే ఆయన యొక్క వ్యాఖ్యానం. ఆయన మాట్లాడరు, మౌనంగా చూస్తారు. కాబట్టి మనం కూడా మౌనంగా ఆయన్ని ధ్యానం చేస్తూ ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మనం చూసినట్లయితే మనలో ఉండేటువంటి అజ్ఞానం తొలగి విజ్ఞానము, జ్ఞానోదయము అనేటువంటిది కలుగుతుంది. అందుకే చెప్పారు, శిష్యులందరూ కూడా వృద్ధుల్లా ఉంటారు ఆయన దగ్గర, గురువులందరూ యువకుల్లా ఉంటారు. ఆయన యొక్క మౌనంతో ఇచ్చినటువంటి వ్యాఖ్యానం బలం వల్లనే ఈ విశ్వమంతా కూడా తరిస్తోంది. 4 వేదాలు చెప్పేటువంటి జ్ఞానోదయము అదే. అన్ని వేదాలకి ఈ సృష్టిలో ఉండేటువంటి గురువులన్నిటికీ కూడా మూలమైన వారు ఆది గురువు విశ్వకర్మ నిర్మించినటువంటి చూసినట్టయితే కనుక మేధా దక్షిణామూర్తి. కాబట్టి మేధా దక్షిణామూర్తిని మనము నిత్యము ఒక శ్లోకమైనా సరే చదివినట్లయితే కనుక ఆయన నుంచి మనం విద్యని పొందొచ్చు, సంతానాన్ని పొందొచ్చు, సౌభాగ్య సిద్ధిని కూడా మనం అందరము పొందుతాము. అలాగే ఈ ఆకివీడు గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చక్కటి జ్ఞాన విజ్ఞానము, హిందూ సమాజంలో కూడా చక్కటటువంటి ప్రవృత్తి కలగాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ ఆలయ ప్రతిష్టలో గణపతి, అలాగే నాగబంధ ప్రతిష్ట, చండీశ్వరుడి పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత పూర్ణాహుతి, ఆ తర్వాత అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కదా, మీరందరూ కూడా అందులో కూడా పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఎవరు కూడా హడావుడి పడకుండా ఉండే. శ్రీ గురు మేధా దక్షిణామూర్తి నమః.
గురోర్దక్షిణామూర్తే భక్తానుగ్రహకారకాం అనుజ్ఞాం దేహి భక్త భగవాన్ శ్రీచక్ర యజనాయమే.